ఓం శాంతి. ఫిబ్రవరి 14వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయండని మీకు శ్రీమతము లభించింది. ఏ విషయంలోనూ మీరు వాదించకూడదు. ప్రశ్న: బుద్ధియోగము స్వచ్ఛంగా అయ్యి తండ్రితో జోడింపబడాలి. దాని కొరకు ఎటువంటి యుక్తి రచింపబడింది? జవాబు: 7 రోజుల భట్టి. ఎవరైనా కొత్తవారు వస్తే వారిని 7 రోజుల కోసము భట్టీలో కూర్చోబెట్టండి. తద్వారా బుద్ధిలో ఉన్న చెత్త తొలగుతుంది మరియు గుప్తమైన తండ్రిని, గుప్తమైన చదువును మరియు గుప్తమైన వారసత్వాన్ని గుర్తించగలుగుతారు. ఒకవేళ అలాగే కూర్చుండిపోతే తికమక పడతారు, ఏమీ అర్థం చేసుకోరు. పాట: మేలుకోండి ప్రేయసులారా, మేల్కోండి. ఓం శాంతి. పిల్లలను జ్ఞానస్వరూప ఆత్మలుగా తయారు చేసేందుకు ఇటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వినిపించి తర్వాత వాటి అర్థాన్ని అర్థం చేయించాలి. అప్పుడు వాచ తెరుచుకుంటుంది. సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము బుద్ధిలో ఎంతవరకు ఉంది అన్నది తెలుస్తుంది. పిల్లలైన మీ బుద్ధిలోనైతే పైనుండి మొదలుకొని మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము యొక్క ఆది మధ్యాంతాల పూర్తి రహస్యమంతా ప్రకాశిస్తున్నట్లుగా ఉంటుంది. తండ్రి వద్ద కూడా ఈ జ్ఞానము ఉంది. దానిని వారు మీకు వినిపిస్తారు. ఇది పూర్తిగా కొత్త జ్ఞానము. శాస్త్రాలు మొదలైన వాటిలో పేర్లు ఉన్నాయి, కానీ ఆ పేర్లు తీసుకుంటే అక్కడ ఆగిపోతారు, వాదించడం మొదలు పెడతారు. ఇక్కడైతే సహజ రీతిలో అర్థం చేయిస్తారు. భగవాను వాచ: నన్ను స్మృతి చేయండి, నేనే పతిత పావనుడిని. ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుణ్ణి లేక బ్రహ్మ, విష్ణు, శంకరులు మొదలైన వారిని పతిత పావన అని అనరు. సూక్ష్మవతన వాసులను కూడా మీరు పతిత పావన అని అన్నప్పుడు మరి స్థూలవతనములోని మనుషులు పతిత పావనులుగా ఎలా అవ్వగలరు? ఈ జ్ఞానము కూడా మీ బుద్ధిలోనే ఉంది. శాస్త్రాల విషయంలో ఎక్కువగా వాదించడం మంచిది కాదు. చాలా వాద వివాదము జరుగుతుంది. ఒకరినొకరు కర్రలతో కొట్టుకోవడం కూడా మొదలు పెడతారు. మీకైతే చాలా సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది. శాస్త్రాల విషయాలలోకి మరీ ఎక్కువగా వెళ్ళకూడదు. ముఖ్యమైన విషయము ఆత్మాభిమానిగా అవ్వడమే. స్వయాన్ని ఆత్మగా భావించాలి మరియు తండ్రిని స్మృతి చెయ్యాలి. ఈ శ్రీమతము ముఖ్యమైనది. మిగిలినదంతా విస్తారము. బీజము ఎంత చిన్ననిది, ఇకపోతే వృక్షము విస్తారంగా ఉంటుంది. ఏ విధంగా బీజములో మొత్తము జ్ఞానమంతా ఇమిడి ఉంటుందో అదేవిధంగా ఈ జ్ఞానమంతా కూడా బీజములో ఇమిడి ఉంది. మీ బుద్ధిలోకి బీజము మరియు వృక్షము వచ్చాయి. మీకు ఏ విధంగా తెలుసో అలా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. వృక్షము యొక్క ఆయువునే ఎక్కువగా రాసేశారు. తండ్రి కూర్చొని బీజము మరియు వృక్షము అలాగే డ్రామా చక్రము యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. మీరు స్వదర్శన చక్రధారులు. ఎవరైనా కొత్తవారు వస్తే బాబా స్వదర్శన చక్రధారి పిల్లలు అని మహిమ చేస్తే ఎవ్వరూ అర్థం చేసుకోలేరు.
వారైతే తమను తాము పిల్లలుగానే భావించరు. ఈ తండ్రి కూడా గుప్తమైన వారు, అలాగే జ్ఞానము కూడా గుప్తమైనది, వారసత్వము కూడా గుప్తమైనది. కొత్తవారు ఎవరైనా వింటే తికమక పడతారు. అందుకే 7 రోజుల భట్టీలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఈ 7 రోజుల భాగవతము మరియు రామాయణము మొదలైనవి ఏవైతే పెడతారో వాస్తవానికి అలా ఈ సమయంలో 7 రోజుల భట్టీలో పెడితే బుద్ధిలో చెత్తంతా ఏదైతే ఉందో అది తొలగుతుంది మరియు తండ్రితో బుద్ధియోగము జోడింపబడుతుంది. ఇక్కడ అందరూ రోగులు. సత్యయుగములో ఈ రోగాలు ఉండవు. ఇది అర్ధకల్పపు రోగము. 5 వికారాల రోగము చాలా పెద్దది. అక్కడైతే దేహీ అభిమానులుగా ఉంటారు. ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటానని మీకు తెలుసు. ముందు నుండే సాక్షాత్కారము జరుగుతుంది. అకాల మృత్యువు ఎప్పుడూ సంభవించదు. మీకు కాలుడిపై విజయాన్ని ప్రాప్తింపచేయడం జరుగుతుంది. కాలుడికే కాలుడు మహాకాలుడని అంటారు. మహాకాలుడి మందిరము కూడా ఉంటుంది. సిక్కు ధర్మము వారికి అకాల సింహాసనము ఉంటుంది. వాస్తవానికి అకాల సింహాసనము ఈ భృకుటి. ఇక్కడ ఆత్మ విరాజమానమై ఉంటుంది. ఆత్మలన్నీ ఈ అకాల సింహాసనముపై కూర్చొని ఉన్నాయి. ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రికి తమదంటూ సింహాసనమైతే లేదు. వారు వచ్చి వీరి ఈ సింహాసనాన్ని తీసుకుంటారు. ఈ సింహాసనముపై కూర్చొని పిల్లలైన మిమ్మల్ని నెమలి సింహాసనాధికారులుగా తయారు చేస్తారు. లక్ష్మీనారాయణులు విరాజమానమయ్యే ఆ నెమలి సింహాసనము ఎలా ఉంటుందనేది మీకు తెలుసు. నెమలి సింహాసనము మహిమ చేయబడింది కదా. వారిని భోళానాథుడైన భగవంతుడని ఎందుకు అంటారో ఆలోచించాలి. భోళానాథుడైన భగవంతుడని అనడంతో బుద్ధి పైకి వెళ్తుంది. సాధు సన్యాసులు మొదలైన వారు వారిని స్మృతి చేయండని తమ వేలుతో ఈ విధంగా సైగ కూడా చేస్తారు కదా. యథార్థ రీతిలోనైతే ఎవ్వరూ తెలుసుకోలేరు. ఇప్పుడు పతిత పావనుడైన తండ్రి సన్ముఖంగా వచ్చి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి. ఇది గ్యారంటీ. గీతలో కూడా ఇది రాసి ఉంది. కానీ మీరు గీతలోని ఒక ఉదాహరణను తీస్తే వారు 10 తీస్తారు. అందుకే అవసరం లేదు. ఎవరైతే శాస్త్రాలు మొదలైనవి చదివి ఉన్నారో వారు మేము వాదించగలమని భావిస్తారు. పిల్లలైన మీలో ఎవరికైతే ఈ శాస్త్రాలు మొదలైన వాటి గురించి తెలియదో మీరు వాటి పేరును కూడా ఎప్పుడూ తీసుకోకూడదు. మీ తండ్రినైనా నన్ను స్మృతి చేయండని భగవంతుడు చెప్తున్నారని కేవలం ఈ మాట మాత్రము చెప్పండి. వారినే పతిత పావనుడని అంటారు. పతిత పావన సీతారామని పాడతారు కూడా. సన్యాసులు కూడా ప్రతి చోట ఈ విధంగా పాడుతూ ఉంటారు. ఇటువంటి మతాంతరాలైతే అనేకమున్నాయి కదా. ఈ పాట ఎంత సుందరంగా ఉంది. డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పకల్పము ఇటువంటి పాటలు తయారవుతాయి.
ఇవి పిల్లలైన మీకోసమే తయారు చేసినట్లుగా ఉంది. ఇటువంటి మంచి మంచి పాటలు ఉన్నాయి. ఉదాహరణకు నయనహీనులకు దారి చూపించండి ప్రభూ. ప్రభు అని కృష్ణుణ్ణి ఏమీ అనరు. ప్రభువు లేక ఈశ్వరుడని నిరాకారుడినే అంటారు. ఇక్కడ మీరు బాబా, పరమపిత పరమాత్మ అని అంటారు. వాస్తవానికి వారు కూడా ఆత్మయే కదా. భక్తి మార్గంలోకి చాలా ఎక్కువగా వెళ్ళిపోయారు. ఇక్కడైతే చాలా సహజమైన విషయము. అల్ఫ్ మరియు బే. అల్ఫ్ అనగా అల్లా, బే అనగా రాజ్యాధికారము. ఇంతటి సహజమైన విషయము. తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. తప్పకుండా ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. తండ్రిని స్మృతి చేయడము ద్వారానే మీరు ఈ విధంగా సంపూర్ణులుగా అవుతారు. ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో మరియు సేవ చేస్తారో అంతగా వారు ఉన్నత పదవిని పొందుతారు. అది అర్థమవుతుంది కూడా. స్కూల్లో విద్యార్థులకు మేము తక్కువగా చదువుతున్నామన్నది అర్థమవ్వదా ఏమిటి? ఎవరైతే పూర్తి శ్రద్ధ పెట్టరో వారు వెనకే కూర్చొని ఉంటారు. కావున తప్పకుండా ఫెయిల్ అయిపోతారు. మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకునేందుకు జ్ఞానానికి సంబంధించిన మంచి మంచి పాటలు ఏవైతే తయారై ఉన్నాయో వాటిని వినాలి. ఇటువంటి పాటలను మీ ఇంట్లో పెట్టుకోవాలి. ఎవరికైనా వీటిపై అర్థం చేయించవచ్చు కూడా. మాయా నీడ ఏ విధంగా మళ్ళీ పడుతుంది? కల్పం యొక్క ఆయువు 5000 సంవత్సరాలని, బ్రహ్మ యొక్క పగలు, బ్రహ్మ యొక్క రాత్రి సగం సగం ఉంటాయని శాస్త్రాలలో ఈ విషయాలు లేవు. ఈ పాటలు కూడా ఎవరో అయితే తయారు చేయించారు. తండ్రి వివేకవంతులకే వివేకము వంటివారు. కావున ఎవరో ఒకరి బుద్ధిలోకి వచ్చాయి. ఇక వారు కూర్చొని తయారు చేశారు. ఈ పాటలు మొదలైన వాటి ఆధారంగా కూడా మీ వద్ద ఎంతమంది ధ్యానంలోకి వెళ్ళేవారు? ఈ జ్ఞానం యొక్క పాటలను పాడేవారు కూడా మీ వద్దకు వచ్చే రోజు ఒకటి వస్తుంది. వాళ్ళు తండ్రి మహిమలో ఎటువంటి పాటలను పాడతారంటే ఇక అవి కదిలించి వేస్తాయి. అటువంటి వారు వస్తారు. ట్యూన్పై కూడా ఆధారపడి ఉంటుంది. సంగీత విద్యకు కూడా చాలా పేరు ఉంది. ఇప్పుడైతే అటువంటి వారు ఎవ్వరూ లేరు. కేవలం ఒక్క పాటను తయారు చేశారు. ఎంత మధురమైన వారు, ఎంత ప్రియమైన వారు! తండ్రి చాలా మధురమైన వారు, చాలా ప్రియమైన వారు. అందుకే వారిని అందరూ తలుచుకుంటారు. అలాగని దేవతలు వారిని తలుచుకుంటారని కాదు. చిత్రాలలో రాముని ఎదురుగా కూడా శివుణ్ణి చూపించారు. రాముడు పూజ చేస్తున్నారు. ఇది తప్పు. దేవతలేమైనా ఎవరినైనా స్మృతి చేస్తారా? స్మృతి మనుషులు చేస్తారు. మీరు కూడా ఇప్పుడు మనుషులుగా ఉన్నారు. తరువాత దేవతలుగా అవుతారు. దేవతలకు మరియు మనుషులకు మధ్యన రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఆ దేవతలే మళ్ళీ మనుషులుగా అవుతారు. చక్రము ఏ విధంగా తిరుగుతూ ఉంటుందనేది
ఎవ్వరికీ తెలీదు. మనము నిజంగా దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు మనము బ్రాహ్మణులము. కొత్త ప్రపంచంలో దేవతలుగా పిలువబడతాము. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఈ బ్రహ్మ స్వయమే ఈ జన్మలో మొదట పూజారిగా ఉండేవారు. వారు శ్రీనారాయణుణ్ణి మహిమను పాడేవారు. నారాయణుడిపై చాలా ప్రేమ ఉండేది. నేనే ఆ విధంగా తయారవుతానని ఇప్పుడు ఆశ్చర్యమనిపిస్తుంది. కావున సంతోషప పాదరసము ఎంతగా పైకి ఎక్కాలి? మీరు గుప్త యోధులు, అహింసకులు. నిజంగానే మీరు డబల్ అహింసకులు. కామఖడ్గము ఉపయోగించరు, ఈ ఆయుద్ధము చెయ్యరు. కామము వేరు, క్రోధము వేరు. కావున మీరు డబల్ అహింసకులు. అహింసాయుతమైన సైన్యము. సైన్యము అన్న పదము పట్టుకొని వారు ఆ సైన్యాలను తయారు చేశారు. మహాభారత యుద్ధములో పురుషుల పేర్లను చూపించారు, స్త్రీలు లేరు. వాస్తవానికి మీరు శివశక్తులు. మెజారిటీ మీదైన కారణంగా శివశక్తి సేన అని పిలవడం జరుగుతుంది. ఈ విషయాలు తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు నవయుగాన్ని స్మృతి చేస్తారు. ప్రపంచంలో ఎవరికీ కూడా నవయుగము గురించి తెలీదు. నవయుగము 40,000 సంవత్సరాల తర్వాత వస్తుందని వారు భావిస్తారు. సత్యయుగము నవయుగము. ఇది చాలా స్పష్టంగా ఉంది. బాబా సలహా ఇస్తున్నారు, ఇటువంటి మంచి మంచి పాటలు కూడా విని రిఫ్రెష్ అవుతారు మరియు ఎవరికైనా అర్థం చేయిస్తారు కూడా. ఇవన్నీ యుక్తులు. వీటి అర్థాన్ని కూడా కేవలం మీరే అర్థం చేసుకోగలరు. మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకునేందుకు చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి. ఈ పాటలు చాలా సహాయము చేస్తాయి. అర్థాన్ని వివరించాలి. అప్పుడు నోరు కూడా తెరుచుకుంటుంది, సంతోషం కూడా కలుగుతుంది. ఇకపోతే ఎవరైతే ఎక్కువ ధారణ చెయ్యలేరో వారి కొరకు తండ్రి అంటారు, ఇంట్లో కూర్చొని తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. గృహస్థ వ్యవహారములో ఉంటూ కేవలం ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి, తండ్రిని స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి. పూర్వము పురుషులు తమ భార్యతో అనేవారు, భగవంతుడినైతే ఇంట్లో కూడా స్మృతి చేసుకోవచ్చు కదా, ఇక మందిరాలు మొదలైన చోట్లకు తిరగవలసిన అవసరమేముంది? నేను నీకు ఇంట్లో పెట్టుకునేందుకు మూర్తిని ఇస్తాను. ఇక్కడే కూర్చొని తలుచుకో. ఎందుకు వెళ్ళి కష్టాలు పడతావు? ఈ విధంగా చాలామంది పురుషులు భార్యలను వెళ్ళనిచ్చేవారు కాదు. విషయము ఒకటే కదా, పూజ చెయ్యాలి మరియు స్మృతి చెయ్యాలి. ఒక్కసారి చూసిన తర్వాత ఇక మామూలుగా కూడా స్మృతి చేసుకోవచ్చు. శ్రీకృష్ణుని చిత్రమైతే సాధారణంగా నెమలి పింఛ కిరీటము కలవారిగా ఉంటుంది. అక్కడ జన్మ ఏ విధంగా జరుగుతుందనేది పిల్లలైన మీరు సాక్షాత్కారము చేసుకున్నారు. అది కూడా సాక్షాత్కారము చేసుకున్నారు. కానీ మీరు ఆ ఫోటోను తయారు చెయ్యగలరా? యాక్యురేట్గా ఎవ్వరూ తయారు చెయ్యలేరు. దివ్య దృష్టితో కేవలం చూడగలుగుతారు, తయారు చెయ్యలేరు. అయితే చూసి వర్ణన చెయ్యగలుగుతారు, కానీ పెయింట్ మొదలైనవేవి చెయ్యలేరు.
తెలివైన పెయింటర్ అయి ఉండవచ్చు, సాక్షాత్కారము కూడా చూసి ఉండవచ్చు. అయినా కానీ యాక్యురేట్ ముఖ కవళికలను చిత్రీకరించలేరు. బాబా అర్థం చేయించారు, ఎవరితోనూ ఎక్కువగా వాదించకూడదు. మీరు ఇలా చెప్పండి, మీకు కావాల్సింది పావనంగా అవ్వడము మరియు శాంతిని కోరుకుంటున్నారు. కావున తండ్రిని స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి. పవిత్ర ఆత్మ ఇక్కడ ఉండలేదు, అది తిరిగి వెళ్ళిపోతుంది. ఆత్మలను పావనంగా తయారు చేసే శక్తి ఒక్క తండ్రిలోనే ఉంది. ఇంకెవ్వరూ పావనంగా తయారు చేయలేరు. పిల్లలైన మీకు తెలుసు, ఇదంతా రంగస్థలము. దీనిపై నాటకము జరుగుతుంది. ఈ సమయంలో మొత్తం రంగస్థలముపై రావణ రాజ్యము ఉంది. మొత్తం సముద్రముపై సృష్టి నిలబడి ఉంది. ఇది అనంతమైన ద్వీపము. అవి హద్దులోనివి, ఇది అనంతమైన విషయము. దీనిపై అర్ధకల్పము దైవీ రాజ్యము, అర్ధకల్పము ఆసురీ రాజ్యము ఉంటుంది. నిజానికి ఖండాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ ఇది పూర్తిగా అనంతమైన విషయము. మనము గంగా, యమున నదుల యొక్క తియ్యటి నీటి తీరాల వద్ద ఉంటామని మీకు తెలుసు. సముద్రము మొదలైన వాటి వద్దకు వెళ్ళవలసిన అవసరం ఉండదు. ద్వారక అని దేనినైతే అంటారో అదేమీ సముద్రము మధ్యలో ఉండదు. ద్వారక అనేది వేరే ఏదో స్థానము కాదు. పిల్లలైన మీరు అంతా సాక్షాత్కారము చేసుకున్నారు. ప్రారంభములో ఈ సందేశి మరియు గుల్జార్ చాలా సాక్షాత్కారాలు చూసేవారు. వీరు చాలా పెద్ద పాత్రను అభినయించారు. ఎందుకంటే భట్టీలో పిల్లలను ఆహ్లాదపరిచేది ఉంది. కావున సాక్షాత్కారాల ద్వారా చాలా ఆహ్లాదాన్ని పొందారు. తండ్రి అంటారు, మళ్ళీ చివర్లో చాలా ఆహ్లాదాన్ని పొందుతారు. ఆ పాత్రయే వేరు. పాట కూడా ఉంది కదా, మేము ఏదైతే చూశామో అది మీరు చూడలేదు అని. మీరు త్వరగా సాక్షాత్కారాలు పొందుతూ ఉంటారు. ఏ విధంగా పరీక్షల రోజులు దగ్గరకు వచ్చే కొలది మేము ఎన్ని మార్కులతో పాస్ అవుతామనేది తెలిసిపోతుంది. మీది కూడా ఇది చదువు. ఇప్పుడు మీరు నాలెడ్జ్ఫుల్ అయ్యి కూర్చున్నారు. అందరూ ఫుల్గా ఏమీ అవ్వరు. స్కూల్లో ఎల్లప్పుడూ నెంబర్ వారుగా ఉంటారు. ఇది కూడా జ్ఞానము. మూలవతనము, సూక్ష్మవతనము, ఈ 3 లోకాల గురించి మీకు జ్ఞానము ఉంది. ఈ సృష్టి చక్రము గురించి మీకు తెలుసు. ఇది తిరుగుతూనే ఉంటుంది. తండ్రి అంటారు, మీకు ఏ జ్ఞానాన్నైతే ఇచ్చానో దీనిని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. మీపై అనంతమైన దశ ఉంది. కొందరిపై బృహస్పతి దశ ఉంటుంది, కొందరిపై రాహువు దశ ఉంటుంది. వారు వెళ్ళి చండాలురు మొదలైన వారిగా అవుతారు. ఇది అనంతమైన దశ. అది హద్దులోని దశ. అనంతమైన తండ్రి అనంతమైన విషయాలను వినిపిస్తారు. అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. పిల్లలైన మీకు ఎంతటి సంతోషముండాలి. మీరు అనేకసార్లు రాజ్యాధికారాన్ని తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారు. ఇది పూర్తిగా పక్కా విషయము. నథింగ్ న్యూ, కొత్తదేమీ కాదు. అప్పుడు మీరు సదా హర్షితంగా ఉండగలుగుతారు.
లేకపోతే మాయ ఊపిరాడకుండా చేసేస్తుంది. మీరందరూ ఒక్క ప్రియునికి ప్రేయసులు. ప్రేయసులందరూ ఆ ఒక్క ప్రియుడినే స్మృతి చేస్తారు. వారు వచ్చి అందరికీ సుఖాన్ని ఇస్తారు. అర్ధకల్పము వారిని స్మృతి చేశారు. ఇప్పుడు వారు లభించారు. కావున ఎంతటి సంతోషముండాలి. అచ్చా मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, సదా హర్షితంగా ఉండేందుకు నథింగ్ న్యూ అనే పాఠాన్ని పక్కా చేసుకోవాలి. అనంతమైన తండ్రి మనకు అనంతమైన రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. ఈ సంతోషంలో ఉండాలి. 2వ పాయింట్, జ్ఞానము యొక్క మంచి మంచి పాటలను విని రిఫ్రెష్ చేసుకోవాలి. వాటి అర్థాన్ని అర్థం చేసుకొని ఇతరులకు వినిపించాలి. వరదానము. మాయ యొక్క సంబంధాలకు విడాకులిచ్చి తండ్రితో ఉండే సంబంధాలతో ఒప్పందం కుదుర్చుకునే మాయాజీత్ మోహజీత్ భవ. వివరణ. ఇప్పుడు స్మృతి ద్వారా పాత సంబంధాలను క్యాన్సల్ చేసుకొని సింగిల్గా అవ్వండి. పరస్పరం ఒకరికొకరు సహయోగులుగా ఉండండి, కానీ కంపానియన్లుగా కాదు. కంపానియన్గా ఒక్కరినే చేసుకున్నట్లయితే మాయ యొక్క సంబంధాల నుండి విడాకులు వస్తాయి. మాయాజీతులుగా మోహజీతులుగా విజయులుగా ఉంటారు. ఒకవేళ కొద్దిగానైనా ఎవరిపైనైనా మోహము ఉన్నట్లయితే తీవ్ర పురుషార్థులకు బదులుగా పురుషార్థులుగా అయిపోతారు. అందుకే ఏదేమైనా ఏమి జరిగినా కూడా సంతోషములో నాట్యం చేస్తూ ఉండండి. వేటకు మృత్యువు, వేటగాడికి వేట. దీనినే నష్టోమోహ అని అంటారు. ఇటువంటి నష్టోమోహగా ఉండేవారే విజయమాలలోని మణులుగా అవుతారు. స్లోగన్. సత్యత యొక్క విశేషతతో వజ్రము యొక్క మెరుపును పెంచండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్, ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. బాబ్దాదా ఏం కోరుకుంటున్నారంటే పిల్లలు ప్రతి ఒక్కరూ ఏకరసంగా శ్రేష్ఠ స్థితి యొక్క ఆసనధారులుగా, ఏకాంతవాసులుగా, అశరీరీలుగా, ఏకతను స్థాపన చేసేవారిగా, ఎకానమీ యొక్క అవతారముగా అవ్వాలి. ఒకరి ఆలోచనలను ఒకరు అర్థం చేసుకొని గౌరవించుకుంటూ, ఒకరికొకరు సూచనలిచ్చుకుంటూ, ఇచ్చిపుచ్చుకుంటూ పరస్పరం సంఘటనా శక్తి యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షం చేయాలి. ఎందుకంటే మీ సంఘటనలోని ఏకతా శక్తి పూర్తి బ్రాహ్మణ పరివారాన్ని సంఘటనలోకి తీసుకువచ్చేందుకు నిమిత్తం అవుతుంది. ఓం శాంతి.